ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యావత్ తెలంగాణ ప్రజలకి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఏదైతే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సీఎం ఈ యొక్క సైకో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పరిపాలన, ఒక అసమర్థ పరిపాలన, అనుచిత ఆలోచనలతోని ఏదైతే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం నిజంగా యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చర్య ఉందని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ తల్లి ఆత్మ శోభిస్తుందో, బాధపడుతుందో అన్న ఒక ఆలోచనతోని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా తెలంగాణ తల్లికి క్షమాపణ చెబుతూ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాము, ఈరోజు ప్రజా పరిపాలన అనే పేరుతోని ప్రజలందరినీ నువ్వు రోడ్డు మీద గీలుస్తూ ప్రజల బ్రతుకుల్ని అన్యాయంగా ఈరోజు నాశనం చేస్తున్న వ్యక్తివి నువ్వు. అందుకే నిన్ను సైకో సీఎం రేవంత్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజలకి అనేక హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చడం చేతగాక ఈరోజు హైడ్రా పేరుతో ఒక డ్రామా, ఈ యొక్క రాజీవ్ గాంధీ విగ్రహంతో ఇంకో డ్రామా, ఇట్లా అనేక డ్రామాలు చేస్తూ పరిపాలన అందించలేని చాటగాని దద్దమవి నువ్వు. కేసీఆర్ గారిని మాటలతో ఈరోజు విమర్శించే స్థాయి కాదు నీది. ఆ రోజు గతంలో కూడా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని తిడుతూనే బతికినావు. ఈ రోజు నువ్వు సీఎం అయిన సంగతి కూడా మర్చిపోయి ఇంకా కూడా కేసీఆర్ గారిని తిడుతూనే బతుకుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి నీకు చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారు ఆ రోజు కానీ ఈ రోజు కానీ నీలాంటి నీచమైన వ్యక్తుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించి తన సమయాన్ని వృధా చేయలే. ఈ తెలంగాణ ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుంది, నా తెలంగాణ ప్రజలకు ఏం పథకాలు అందిస్తే వారి యొక్క జీవితాలు బాగుపడతాయని ఆలోచనలతోనే ముందుకెళ్ళిండే తప్ప నీలాంటి చాటగాని దద్దమల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయలేదు. నీకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, నీకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించడంలో తెలియని వ్యక్తివి నువ్వు. ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు. ఈ 10 నెలల్లో నువ్వు చేసింది ఏమి లేవు. ఇక మీ అందరికీ ఒకటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఇంటికి పోయి కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కావట్లేదు, నేను ఒక అసమర్థుని, చదువు లేని దద్దమని, సుంటని, మీరు దయచేసి వచ్చి ఈ తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన అందించండి అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకో. ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాడని నేను చెప్తా ఉన్నాం. ఒకవేళ నువ్వు కాళ్ళు మొక్కడం నీకు గిన్న సిగ్గు అనిపిస్తే నువ్వు కనీసం ఢిల్లీకి పోయి ఆ గాంధీ కుటుంబం కాళ్ళన్న మొక్కి నాకు చేత కావట్లేదు మరి ఇంకొకరికెవరిగా నీ అని ఆ పదవి నుండి దీపాలని చెప్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరిస్తే గాంధీ కుటుంబం ఒక్కరికి కూడా రాని చాతగాని దద్దమ్మ నువ్వు. నీ మాట పట్టించుకోవట్లేదు ఢిల్లీలో. ఇక నీ మంత్రివర్గంలో కూడా నీకు ఎవరు కూడా నీకు తోడు లేరన్న సంగతి నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇకనైనా నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ తెలంగాణ ప్రజల్ని కానీ మాటలనడం, తిట్టడం, వారిని మోసం చేయడం అనే ఆలోచన బయటకు వచ్చి ఈ తెలంగాణ ప్రజలకి ఏమైనా మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆ తల్లికి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.